రోజు దేవుని మాట మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తను గ్రహించి ఆయన జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది దెవరని అడుగగా. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఆ బాధ ఎలా ఉంది? తనలో బాధ, తను చూసిన వారికి బాధ, తన కుటుంబంలో బాధ, తన యొక్క జీవితంలో కన్నీరు, తన జీవితంలో కష్టము, తన కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేని పరిస్థితి, తన వలన అందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి, తన వలన అందరూ బాధపడుతున్న పరిస్థితి. ఎంతమంది పడుతున్నారు బాధ? తన కుటుంబం అంతా బాధపడుతుంది. వారందరికన్నా ఎక్కువ బాధపడేది ఆ స్త్రీ. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు కాదు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. అయితే ఏం చేసింది మరి? 12 సంవత్సరాల నుంచి అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఏం చేసింది? ఎంతోమంది వైద్యుల చేత చూపించుకుంది. ఒకరా ఇద్దరా? అనేక మంది వైద్యుల చేత. ఇక్కడ ఏం రాసింది? ఆమె ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది వైద్యుల చేత చూపించుకోవడం జరిగింది. ఎన్నో తిప్పలు పడింది. తన యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని, తన యొక్క జీవితంలో సంతోషం రావాలని, తన జీవితంలో సమాధానం రావాలని తను ఎంతగానో ఆశపడింది. ఆ ఆశ ఎటువంటి ఆశ? ఎంతో ఆశ, పట్టుదల కలిగిన ఆశ. నిరాశ పడలేదు ఎక్కడ. అనేక మంది వైద్యుల చేత చూపించుకుంది. అయినా సరే ఏమాత్రము ప్రయోజనం లేదు. మరింత సంకటపడెను. ఇంకా ఆవిడ విసిగి వేసారిపోయింది. నెమ్మదలేని పరిస్థితి. ఇక్కడ బాగవుతానేమో, ఈ వైద్యుడి చేతిలో బాగుపడతానేమో, ఆ వైద్యుడి చేతిలో బాగుపడతానేమో అని అనేక మంది వైద్యుల చేత చూపించుకొని ప్రయోజనం లేక ఏం చేసింది? తిప్పలు పడింది, బాధపడింది, తిరిగింది, అలసిపోయింది, సొలసిపోయింది. ప్రయోజనం ఏమాత్రం లేదు. మరి ఏం చేస్తుంది? సంకటపడింది. ఏం సంకట అది? ఇంక నా జీవితంలో ఇక సంతోషం రాదు, నా జీవితం బాగుపడదు, నేను ఇంకా ఈ యొక్క నీరసంతో నేను చనిపోతాను, ఈ రక్తస్రావంతోనే నేను చనిపోతాను, ఇంతే నా జీవితం, ఇక నా పని అయిపోయిందని తనలో తాను సంకటపడింది. అయితే ఆమె యేసును గూర్చి విని, ఎవరి గురించి వింది? ఎవరి యొక్క అద్భుతాల గురించి వింది? ఎవరి యొక్క ప్రేమను గురించి వింది? యేసును గూర్చి విని ఏం చేసింది? నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. ఏం చేసింది? యేసును గూర్చి విని విశ్వసించింది. విని ఏమనుకుంది? నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టితే నేను స్వస్థపరచబడతాను, ఆయన గొప్ప దేవుడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు అని యేసుని గురించి, దేవుడు చేసే అద్భుతాల గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క విలువను గురించి, ఆయన చేసే కార్యాల గురించి తెలుసుకొని తన హృదయంలో ఏమనుకుంది? నేను వస్త్రాలు ముట్టితే నేను బాగుపడతాను అనుకొని జనసమూహంలోకి వెళ్ళి ఆయన వెనుకకు వచ్చి ఏం చేసింది? జనసమూహంలోకి వెళ్ళిపోయింది. ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. ఏం జరిగింది చూడండి, 29వ వచనం. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా. ప్రియమైన దేవుని మాట వింటున్నాను నా సహోదరి సహోదరులారా, మనం కూడా బాధల చేత, ఈ యొక్క అనారోగ్య పరిస్థితుల చేత విసిగి వేసారిపోయి ఎటు వెళ్ళినా
నెమ్మది లేని పరిస్థితులు అనుభవిస్తూ సంకటపడే పరిస్థితులు నీ జీవితంలో, నా జీవితంలో, అనేక మంది జీవితాల్లో, కొంతమంది జీవితాల్లో ఈ అనుభవం ఉంటుంది. కొంతమందికి ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి ఉంటుంది. అయితే మనం అనుకుంటాము, ఇది వచ్చింది ఇక తగ్గదు, ఇంక ఇంతే అని మనం సంకటపడతాము. కానీ దేవుని యొక్క వస్త్రాలు ముట్టుకుంటే, యేసును కూర్చి వింది ఆయన వస్త్రాలు ముట్టుకుంది. మరి ఆనాడు ఆయన కనిపించాడు, మరి ఈనాడు కనిపించాడు కదా, ఎవరిని ముట్టాలి అని నువ్వు అడగొచ్చు. మనం ఎవరిని ముట్టాలి? దేవుని యొక్క పాదాలను ముట్టుకోవాలి. ఎలా కనపడుతున్నాయి అని అడగవచ్చు. ఎలా కనపడతాయి? దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడున్నావో అక్కడ, నీ ఇంట్లో ఉండవచ్చు. నువ్వు ఒకవేళ దూరంగా, నీ యొక్క కుటుంబ సభ్యులకు దూరంగా ఉండవచ్చు. ఎక్కడున్నా సరే నువ్వు దేవుడు చేసే అద్భుతాలు ఇన్ని అన్నీ కాదు. ఆ స్త్రీని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు. మన సమస్యలు ప్రయోజనం లేక ఎటు చూసినా నెమ్మది లేని పరిస్థితులు, ఎటు చూసినా సమస్యలు తొలగిపోని పరిస్థితిలో ఉంటూ, ఇబ్బంది పడుతూ, సంకటపడుతూ, ప్రయోజనం లేక విసిగి వేసారిపోయిన మన జీవితాలకు మన గురి యేసయ్య. మనం యేసయ్య గురించి వింటున్నాము, మనం విశ్వసించలేకపోతున్నాం. యేసయ్యను గురించి వింటున్నాము, ఆయన చేసే అద్భుతాలు ఇన్ని అన్నీ కాదని మనకు తెలుసు. అయినా సరే మనము ఏమాత్రము విశ్వాసం లేని వారిగా ఉంటున్నామేమో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ స్త్రీ ఏం చేసింది? 12 సంవత్సరాల నుంచి బాధపడి, విసిగి వేసారిపోయి, సంకటపడి ఎక్కడికి వెళ్ళింది? యేసయ్యను గూర్చి విని వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టింది. మరి ఇప్పుడు మనం ఏం ముట్టాలి? దేవుణ్ణి మనం ప్రార్థన ద్వారా ఆయనను తట్టాలి. ఎలా తడతావు? ప్రార్థన చేయాలి, భారంగా చేయాలి. తండ్రి, నాది ఇది సమస్య, యేసయ్యా సహాయం చేయి. ఆనాడు ఆ స్త్రీ బాగుపడింది. ఈ యొక్క సమస్యలతో నేను బాగుపడలేని పరిస్థితిలో ఉన్న నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని నన్ను బాగుపరచు, ఈ సమస్య నా నుండి తొలగించు. అది ఏ సమస్య అయినా కావచ్చు. ఆ స్త్రీకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ ఆవిడ. మరి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో, రక్తస్రావము కలిగిన స్త్రీ దేవుణ్ణి ఒక వస్త్రపు చెంగును ముట్టింది. మరి మనం కూడా, మనకు అప్పులే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, రకరకాల పరిస్థితులే కావచ్చు, ఏదేమైనప్పటికీ మనం కూడా ఆయన యొక్క పాదాల చెంత చేరి, ఆయన పాదాలను పట్టుకుంటే, ఆయన పాదాలను తాకితే దేవుడు మనకు కూడా గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు. నా యొక్క ప్రభావం వెళ్ళిపోయింది అని దేవుడు, ఆ స్త్రీ ఎప్పుడైతే ముట్టుకుంటే నా ప్రభావం వెళ్ళిపోయిందని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం కూడా దేవుని యొక్క స్వరాన్ని మన యొక్క స్వరము దేవునికి వినిపింపచేయాలి. ఆయన స్వరం మనతో మాట్లాడుతుంది. ఆయన మన మాట వింటాడు. ఆయన మన కార్యాన్ని చేస్తాడు. ఆయన స్వరం ఎలా వినపడుతుంది? నీ కార్యరూపంలో దేవునికి తెలియజేస్తాడు. నీ సమస్యను తొలగిస్తాడు. ఆయన వినే దేవుడు, చేసే దేవుడు, కృప చూపే దేవుడు, మేలు చేసే దేవుడు, తన బిడ్డలైన వారికి ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన గొప్ప దేవుడు, కనికరం గల దేవుడు. మన జీవితంలో దేవుడిగా దొరికినందుకు మనం ఎంతగానో సంతోషిస్తూ మనం కూడా ఆయన పాదాలు పట్టుకొని మన సమస్యలను తొలగించుకుందాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, 12 సంవత్సరాల నుంచి ప్రభువా నాయన అనేక వైద్యుల చేత తిప్పలు పడి ప్రయోజనం లేక సంకటపడిన అనుభవాలు కలిగిన స్త్రీ ప్రభువా, నీ గురించి విని నీ వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థత పొంది ప్రభువా నాయన ఎంతో తన జీవితంలో సమాధానం పొందిందయ్యా. తండ్రి, మా జీవితంలో కూడా తండ్రి రకరకాల సమస్యలతో మేమందరం వాక్యం వింటున్న మేమందరం ఒక్కొక్క సమస్యతో తండ్రి నలిగిపోతున్న మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోదేవా. మేము కూడా ప్రభా నీ పాదాలను తాకితే ప్రభా, అదృశ్యమైన నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తూ నీ పాదాలను తాకితే మా సమస్యలను తొలగించే దేవుడుగా ఉన్నావయ్యా. నమ్మి ప్రభా ప్రార్థించమంటను. నమ్మే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. తండ్రి, సహాయం చేయండి అయ్యా. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా తండ్రి. వినడమే కాదు ప్రభా, చూస్తున్నాము అనేక కార్యాలు మా జీవితాల్లో చేసావయ్యా. మర్చిపోయిన వారంగా ఉన్నాం, దయతో క్షమించండి ప్రభా. తండ్రి, పాదాల చెంత చేరి ప్రభు మా సమస్యలు తొలగించుకునే కృపను వాక్యం వింటున్న మా అందరికీ అనుగ్రహించండి. నీ మేలతో మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభువును ప్రియ రక్షకుడు అనే యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.